లేచింది 10 గంటలకి, పేడ తెచ్చి నీళ్ళలో కలిపి మంచిగా జల్లే అంటే ఏదో కలర్ కొనుక్కొచ్చింది 10 రూపాయలు పెట్టి, అది జల్లింది. పేడ తీసుకురంటే చిచ్చి అంట. చూడు ఎట్లుంటుంది ఈ కాలం రోజులతోని. ముగ్గేసింది 3 గంటలు ముగ్గేసింది. అది కూడా ఏంది ఆ చాక్ పీస్తో వేసుకుంటూ వచ్చింది. చూడు ఎట్లా వేసిందో. మరి ఒక్కదాన్ని వేసిన ఎంత టైం పట్టింది చూడు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరైనా తోడు ఉంటే బాగుంటదని. నేను అందుకే అంటున్నా, ఇంకో పెళ్లి చేసుకుంటేనే చెల్లెలు నీకు తోడుగా వస్తుంది అంటే వినిపించుకుంటలేదు. నీకు సిగ్గుండాలి పండుగ పూట మాట్లాడడానికి. ఇంకా నేనైతే ముగ్గేసిన, పిల్లలు అప్పుడే లేచి కిందకైతే వచ్చినారు. ఎంత సతాయిస్తారు, ముగ్గు అంతా ఖరాబ్ చేసినారు. ఇంకా ఇది వెయ్యనికనే నాకు 2-3 గంటలు పట్టింది అనమాట. మొన్ననే గగన్ వాళ్ళ స్కూల్ వేసినప్పుడే నాకు కాళ్ళన్నీ పట్టుకున్నాయి, చాలా డేస్ తర్వాత వేసిన తర్వాత అని. ఇంకా పిల్లలకి అందరినీ పైకి పంపించేసి నేను బొబ్బెమ్మలు అయితే వేసినాను. ఈ బొబ్బెమ్మలు చూడండి ఎట్లా చేసినాను, నేనైతే నవ్వకుండా అవి చూసి. 1 సెకండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. చేసినట్టు లేదు, ఏదో చాతబడి చేసినట్లు అయితే నాకు అనిపిస్తుంది. నీకు అట్లా